శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలను తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. దాంట్లో భాగంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాలు, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే, ఈ సంవత్సరం మొదలవడమే షష్టగ్రహ కూటమితో కాలసర్పదోషంతో మొదలవుతోంది. దానికి తోడు ఈ సంవత్సరం అధిక భాగం 8, 9 నెలల పాటు త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు 8, 9 నెలల పాటు వస్తున్నాయి. సుమారుగా ఇవి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తాయి. వీటితో పాటుగా ఈ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులన్నీ కూడా, అంటే ఈ 4 గ్రహాలు కూడా వాటి స్థానాల్లో మార్పు అనేటువంటిది సంభవిస్తోంది. ఇవి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహ గతుల్ని బట్టి చూసేటట్లయితే సింహరాశి వాళ్ళకి జాక్పాట్ అంటూ ఏదన్నా ఉంది అని అంటే, గురుడు లాభస్థానంలో ఉండి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ప్రత్యేక దృష్టితో జన్మరాశిని, అలాగే 3వ స్థానాన్ని, తులారాశిని, ధనురాశిని, కుంభరాశిని చూడటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి అవకాశం కింద చెప్పవచ్చు. ఈ గురు యొక్క శుభ దృష్టి ఏదైతే ఉందో అది 2025వ సంవత్సరం మే నెలలో ప్రారంభమవుతోంది. అంటే 2025వ సంవత్సరం జూన్ నుంచి ఈ సింహరాశి వాళ్ళకి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తోంది. అధిక భాగం ఈ గురుడు తన ప్రత్యేక దృష్టిలతో అన్ని రాశుల్ని, అన్ని గ్రహాలని దాదాపుగా సింహరాశికి అనుకూలంగా ఉండేటట్లుగా చేస్తున్నాడు. ప్రత్యేకమైనటువంటి దృష్టులుంటాయి వీటిల్లో. ఈ పాశ్చాత్య జ్యోతిష విధానాన్ని అనుసరించి అనేక రకాల దృష్టులు కూడా ఉంటాయి. వీటి రీత్యా మనం గనక కాస్త గమనించినట్లయితే, సింహరాశిలో ఎక్కువగా పుబ్బా నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం వారి జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి. సింహరాశి వాళ్ళందరికీ వస్తాయి. దాంట్లో పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. ఎట్లాగంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి స్నేహితులు, సోదర వర్గం నుంచి ఈ సంపూర్ణ సహాయ సహకారాలు మీరు అందుకోగలుగుతారు. అలాగే ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం రీత్యా సంతానపరమైనటువంటి పురోభివృద్ధి చాలా బాగుంటుంది. సంతానం మంచి గొప్ప గొప్ప కార్యాలని సాధించి మీకు సంతోషాన్ని కలుగజేస్తారు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం సింహరాశి వారు ఎవరైతే అవివాహితులు ఉంటారో ఈ వివాహ యోగ్యమైన కాలం అని చెప్పొచ్చు. వివాహ సమయం అనేటువంటిది మే తర్వాత నుంచి సింహరాశి వాళ్ళకి ప్రారంభమవుతోంది. ఇకపోతే ఈ సింహరాశి వారికి గురుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభించడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. కొంతమందికి అయితే తిరుగులేదు, కానీ కొన్ని రంగాల వాళ్ళకు మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవు. అవేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది చూసే ముందు సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను కనుక గమనిస్తే, ఆదాయం 11, ఖర్చు కూడా 11. అంటే విపరీతంగా ఆదాయం వస్తుంది. అంతే స్పీడ్గా మీకు తెలియకుండానే డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతుంది. దీన్ని తప్పించుకోవాలంటే మీరు చేయవలసింది ఏంటంటే, వచ్చిన డబ్బుని వచ్చినట్లుగా మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామికి కానీ, ఎవరికైతే టైం బాగుంటుందో వాళ్ళ పేరున బిజినెస్ పెట్టడం కానీ, వాళ్ళ పేరున డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం కానీ, వాళ్ళ ఖాతాలకు మళ్లించడం కానీ, వారి ద్వారా ఖర్చు పెట్టడం కానీ చేసేటట్లయితే కొంతవరకు ఖర్చుల్ని అదుపు చేయగలుగుతారు. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. మీ యొక్క ప్రతాపాన్ని, మీ యొక్క తెలివితేటల్ని, మీ యొక్క సమర్థతని భరించలేనటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎదురుగా ఎదిరించలేక చాటుగా మీ గురించి అవమానకరంగా మాట్లాడి, చాటుగా 10 మంది దగ్గర, బంధువుల దగ్గర, మీకు ఎవరైతే ఆప్తులు ఉంటారో వాళ్ళ దగ్గర మిమ్మల్ని అవమానించి ఒక రకమైన దుర్మార్గమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఇది మీకు తెలియనంత వరకు బాగానే ఉంటుంది. తెలిసిన తర్వాత వాళ్ళకి తగు రీతిలో తీవ్రంగా మందలించడం, వాళ్ళని తీవ్రంగా బుద్ధి చెప్పడం అనేటువంటిది చేస్తారు. ఇక
ఈ సింహరాశిలో విద్యార్థుల విషయాన్ని గమనిస్తే విద్యాయోగం బాగుంది. ఉత్తీర్ణత శాతం కూడా బాగుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. లేదా మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత వినండి. వింటే మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినా, విన్నా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇక్కడ ఎందుకని విద్యార్థులకి ఈ పరిహారం ఇచ్చామంటే, ఈ సంవత్సరం మొదలైన దగ్గర నుంచి సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం లగ్నంలో సింహకేతువు, కుంభరాశిలో కుంభరాహువు సంచరించటం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైన పరిణామాలని, కొన్ని అనూహ్యమైన సంఘటనలని ఈ సింహరాశి వారికి ఇవ్వబోతున్నారు. కనుక వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏ పరిహారాలు చేయాలి? ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి? ఏ విషయాల్లో ఎలా ఉంటే వీటిని సునాయాసంగా అధిగమించగలుగుతారు? ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. ఇది తెలియచేసే ముందు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయాన్ని కాస్త గమనిస్తే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్స్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా వాటిని మీరు అంగీకరించి తీరాలి. ప్రమోషన్లు వస్తాయి. ముఖ్యంగా ఆ ప్రమోషన్లు వచ్చిన ప్లేస్ గానీ, చేయాల్సిన వర్క్ ప్లేస్ గానీ కొంత ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. దాన్ని అంగీకరించి మీకున్నటువంటి తెలివితేటలతో, అనుభవంతో, మీ యొక్క ధైర్యంతో వాటిని చక్కగా హ్యాండిల్ చేస్తారు ఆ ఉద్యోగాలని. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకే కాదు, ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు కూడా ఇదే ఫలితం వర్తిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే గురుగ్రహ అనుగ్రహంతో ఆకాశంలో తారాజువ్వలాగా దూసుకుపోతాయి మీ వ్యాపారాలన్నీ. వీటిలో కూడా బంగారం, వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళైతే అస్సలు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతమైన వ్యాపార అవకాశాలు మిమ్మల్ని ఎతుక్కుంటూ వస్తాయి. వ్యాపార వర్గాల వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉంది. చాలా బాగుంటుంది. మరి రాజకీయ నాయకులను గనక కాస్త గమనిస్తే కొంత మీరు ఎంత కష్టపడ్డా కూడా మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతారు. పక్కన పెట్టే వరకు కూడా మిమ్మల్ని పక్కన పెట్టారనేటువంటి అంశం మీకు చెప్పరు. అర్థమైన తర్వాత మీరు ఆఫీస్‌కి వెళ్ళి, పార్టీ ఆఫీస్‌కి వెళ్ళి వాళ్ళతో మీరు చేసింది తప్పు, ఇలా చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు, ఇలా చేయటం వల్ల పార్టీ యొక్క కార్యకర్తలకు గానీ, పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి గానీ ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు, ఇది మీరు చేయటం తప్పని చెప్పి బుద్ధి చెప్పి మీకు కావాల్సింది మీరు సాధించుకుంటారు. ఇది రాజకీయ నాయకుల్లో సింహరాశి వాళ్ళకి సంభవిస్తుంది ఈ సంవత్సరం. సినిమా రంగం, టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశాలొస్తాయి. మరి ముఖ్యంగా ఆహ్, కవులకి, అంటే రైటర్స్ ఉంటారు కదా! సినిమాలో రైటర్స్‌కి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశాలున్నాయి. నటీనటులకు కూడా చాలా బాగుంది. ఇటువంటి పరిణామాలున్నాయి. మీకు రాదు అనుకున్నటువంటి పాత్ర మీ చేతికొస్తుంది. వస్తుందనుకుంది లాస్ట్ మినిట్‌లో మిస్ అయిపోతుంది. ఇది నటీనటులకి అనుభవయోగ్యం అవుతుంది. ఇది మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కళాకారులకి, టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే వర్తిస్తుంది. కానీ వచ్చినటువంటి దాన్ని మీరు మనస్ఫూర్తిగా సర్వశక్తులు ఒడ్డి ఆ పాత్రని పండించటం, లేదా మీకిచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం చేస్తారు సినిమా రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు. అది మీకు రాబోయే కాలంలో మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది. అంత గొప్పగా ఉంటుంది. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్‌కి, చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి చాలా బాగుంది. అయితే వీళ్ళందరిలోకి డాక్టర్స్ యొక్క పరిస్థితి అద్భుతం. ఇంజినీర్ల పరిస్థితి మాత్రం కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఇక చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి అయితే మాత్రం మీ ప్రొఫెషన్ అనేటువంటిది కత్తి మీద సాములాగా తయారవుతుంది. తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. ప్రొఫెషనల్‌గా, వృత్తిపరంగా చాలా ఆందోళనకు గురవుతారు. ఇక సింహరాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే 2 పంటలు బాగుంటాయి. మీ పొలాలకి విలువ కూడా బాగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం జాక్‌పాట్ కొట్టినట్టే. మీకు చాలా మంచి అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. సింహరాశిలో ఉండేటువంటి స్టాక్ బ్రోకింగ్ చేసేటువంటి వాళ్ళు, స్టాక్ మార్కెట్స్‌లో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు మొదట్లో విపరీతంగా లాభాలొస్తాయి. వచ్చినాయి కదా అని పొరపాటున కూడా ట్రేడింగ్ చేయొద్దు. బెట్టింగ్‌లు వంటివి చేయొద్దు. ఇవి చేస్తే మాత్రం మీరు సిరిదా వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన సిరిదా పోవును కరిమింగిన వెలగపండు దండని సుమతి అన్నట్టు ఏనుగు మింగిన వెలక్కాయలాగా లోపలంతా డొల్లైపోతుంది, డబ్బులు పోతాయి. కాబట్టి బెట్టింగ్‌లు మాత్రం చేయొద్దు. పొరపాటున కూడా ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. ఇది కాకుండా మీరు దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు ఈ సంవత్సరం నుంచి మీరు పెట్టుకోవచ్చు. అభ్యంతరం లేదు. ఇక మీ యొక్క ఆరోగ్య విషయంలో గానీ, మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో గానీ తగిన జాగ్రత్తలు పాటించి తీరాలి. అది కూడా ఎవరు పాటించాలి అంటే సింహరాశిలో ఉన్నటువంటి
40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, వారు గాని వారి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎవరైతే సింహరాశి వాడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళున్నారో వాళ్ళకి హృద్రోగాలొచ్చే అవకాశం ఉంది. అంటే గుండెకి సంబంధించినటువంటి కొంత ఇబ్బందులొచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏమాత్రం అనుమానం వచ్చినా వైద్య పరీక్షలు జరిపించుకోండి. తగిన జాగ్రత్తలు పాటించండి. మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ధన్వంతరి మంత్రాన్ని పరస్పర బ్రాహ్మణ సహకారంతో జపించి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే ఆరోగ్యం అనేటువంటిది బావుంటుంది. ఈ సంవత్సరం మరి ముఖ్యంగా సింహరాశి స్త్రీలను గమనిస్తే మీరు మీరు కుటుంబ ఆదాయ వనరులని, ఆర్థిక పరిస్థితుల్ని కూడా లెక్క చేయకుండా విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతారు. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితం చాలా చిన్నది. చక్కగా దీంట్లో అన్ని మంచి విషయాలనే మనం స్వీకరించాలి. మనం బాగుండాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తారు. ఈ వెళ్ళే క్రమంలో సింహరాశి స్త్రీలు జీవిత భాగస్వామి చెప్పేటువంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు. మీ ధోరణిలో మీరు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీ జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా చేయడానికి కొంత ఇబ్బంది పడైనా సరే మీరు అనుకున్నటువంటి అన్ని అంశాలు అంటే కొనుగోలు స్థిరచరాస్తులు మీ పేరును కొనుగోలు చేయటం కానీ, విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేయటం కానీ చేసి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే హోటల్స్ వంటివి మేనేజ్ చేస్తుంటారో, అంటే హోటల్స్ రన్ చేస్తుంటారో, రెస్టారెంట్స్ రన్ చేస్తుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. ఇలా అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ భాగం అద్భుతంగా ఉంది. కానీ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, సింహరాశిలో కేతు ఉంటున్నాడు, సప్తమంలో రాహు ఉంటున్నాడు, అష్టమ శని అనేటువంటిది ప్రారంభమవుతుంది. దీనివల్ల సింహరాశి వారికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తుంటాయి. ఏం చేద్దామన్నా ఏదో ఒక రకమైన అడ్డం వస్తూ ఉంటుంది. తండ్రి సహకరించడు. కొంతమంది మధ్య వయస్కులకైతే కొడుకు సహకరించడు. ఇట్లాగా 2 వైపుల నుంచి మధ్యలో దరువు అవుతుంటుంది. ఇప్పుడు మాత్రం కాస్త ఇబ్బంది పడుతుంటారు. వీటి నుంచి తప్పించుకోవడానికి రాహుకేతువులకు సంబంధించినటువంటి ప్రత్యేక శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి. అష్టమ శని ప్రభావాన్ని పోగొట్టుకోవడానికి మందపల్లిలో కానీ, తిరునల్లారులో కానీ, శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. సింహరాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన ఏంటంటే, కోర్టు కేసులు కనుక్కుంటే కాస్త సున్నితంగా పరిష్కరించుకోండి. ఇగోలకి పోవద్దు. ఇగోకి పోకుండా వీలైనంత వరకు సామరస్యంగా ముళ్ళ మీద గుడ్డబడితే ఎలా తీసుకుంటామో అలా జాగ్రత్తగా తీసుకోండి. ఇది ముఖ్యంగా సింహరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలని జరిపించుకోండి. ఎవరికైతే ముఖ్యంగా శని రాహుకేతువులకు సంబంధించిన దశాంతర దశలు జరుగుతుంటాయో ఆ సింహరాశి వాళ్ళు మాత్రం ఎవరు ఊహించని సమస్యలు మీకు వస్తాయి. కనుక ఇటువంటివి ఇచ్చినప్పుడు కాస్త జాగ్రత్త పడి వ్యక్తిగత జాతకాన్ని కాస్త పరిశీలించండి. పరిశీలించిన తర్వాత తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.